అందరికి నమస్కారం అండి. స్ట్రైట్‌గా మ్యాటర్‌లోకి వస్తే చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆయన గురించి ఈరోజు చర్చించుకుందాం. ఆయన పైన హైకోర్టులో ఆయన ఏదైతే ఒక పిటిషన్ వేసినాడో ఆ హైకోర్టు దాన్ని కొట్టేయడం జరిగింది. అసలు ఆ పిటిషన్ ఏంది, ఆయన పైన పడినటువంటి కేసు ఏంది, పాస్కో ఈ యొక్క పాస్కో చట్టం గురించి ఒకసారి చెప్పుకుంటే ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్షువల్ అబ్యూసెస్ అండ్ సంథింగ్ చాలా ఇన్ఫర్మేషన్ ఉంది అక్కడ. దానికి సంబంధించి ఏంటంటే పిల్లలపైన మహిళలపైన ఏదైనా సెక్షువల్గా అబ్యూస్మెంట్ కానీ వాళ్ళపైన తప్పుడు ప్రచారం కానీ అలా చేస్తే ఆ యాక్ట్ కింద అక్షరాల శిక్షింపబడతారు. అందులో 23 అనే ఒక అమెండ్మెంట్ ప్రకారం ఈ యొక్క చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే అయినటువంటి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఎవరు ముఖ్య అనుచరుడు జగన్మోహన్ రెడ్డికి ఆయన పైన కేసు రిజిస్టర్ అయింది. వివరాల్లోకి వెళ్తే ఆ మధ్య మనం చూసింటాం, కూటమి ప్రభుత్వం వచ్చిన దగ్గరలో ఆ కూటమి ప్రభుత్వానికి సంబంధించి ఆ యొక్క పాతగా పోలీసులు ఎవరైతే పనిచేశారో 2019 నుంచి 2024 వరకు వాళ్ళ వాసనలు ఈ కూటమి ప్రభుత్వం వచ్చి రాకముందే కొత్తగా ఏర్పడిన ప్రభుత్వానికి కాబట్టి వాళ్ళ పనితీరు అంతంత మాత్రంగానే ఉండేది. ఆ టైంలో అడపాడప మహిళలకు సంబంధించి కానీ పిల్లలకు సంబంధించి కానీ కొన్ని సంఘటనలు అయితే చోటు చేసుకోవడం జరిగింది. ఏదైనా సరే నిన్నటికి నేను చూసామండి, తిరుమలలో ఒక విషయం జరిగితే ప్రమాదవశాత్తు దాన్ని కూటమి ప్రభుత్వం రుద్దడానికి ప్రయత్నం చేశారు. దానికి సంబంధించిన ఒక వీడియో నెక్స్ట్ చేస్తాను, క్లియర్ కట్ విజువల్స్తో సహా చేస్తాను, ఒకసారి దయచేసి అది కూడా చూడగలరు. ఎక్కడైనా సరే శవాలు లేసినా కూడా, ఎక్కడైనా అనుమానాస్పద స్థితిలో ఒకరికి ఎవరికైనా గాయాలైనా కూడా అక్కడ ఏదో జరిగిపోయిందని, అంటే అది ప్రమాదం కావచ్చు కాక దాన్ని కూటమి ప్రభుత్వం పైన అంటే చంద్రబాబు పైన రుద్దేదానికి వీళ్ళు సిద్ధంగా ఉన్నారు. గతంలో ఈ యొక్క దాడుల్లో భాగంగా ఏదైతే అడపడప చిన్న సంఘటనలు జరిగినాయో, చంద్రగిరికి సంబంధించిన ఒక చిన్న పాప, ఆ పాపకి గాయాలతో ఒక పక్కన రోడ్డు పక్కనటువంటి కటవలో పడి ఉన్నింది. అక్కడి నుంచి ఎవరో చూసి హాస్పిటల్ తీసుకెళ్ళినారు. హుటాహుటిన ఇది మొత్తం కూటమి ప్రభుత్వమే చేసేసింది, ఎవరైతే ఈ యొక్క ఆ దాడికి పాల్పడినారో వాళ్ళు శిక్షించలేదు అని కూటమి ప్రభుత్వం పైన రుద్దడానికి ప్రయత్నం చేశారు. ఆ పాపను అడిగితే చెప్పింది, కొద్ది రోజులుగా వేరే వాళ్ళు వెంటపడతా ఉన్నారు, అనుకోకుండా దాడి చేసి కట్టలో పడేశారని. దాన్ని ఏ విధంగా చేశారంటే ఈ చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే అయినటువంటి ఈ యొక్క చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆ చిన్న పాపకు కూడా పచ్చిగా చెప్తే తప్పు కానీ ఆ పాప పైన అత్యాచారం జరిగింది అని చెప్పాడు. అది దానిపైన కేసు పడినది. ఏమని కేసు? ఎస్సీ ఎస్టీ అట్రాసిటీతో పాటు పాస్కో చట్టం కింద కేసు పడింది. అనవసరంగా ఎక్కడ ప్రూఫ్స్ లేకుండా ఏదైతే ఒక ఆడపిల్లలపైన కానీ చిన్నపిల్లలపైన కానీ ఈ యొక్క ప్రయత్నం చేస్తారో రుద్దడానికి, సెక్షువల్ అబ్యూస్మెంట్ లాగా వాళ్ళపైన కేసు అక్షరాలు పడుతుంది. ఆ రోజే మనం విజువల్స్లో కనిపించింటుంది, ఆ పాప ఏదైతే గాయపడి హాస్పిటల్లో ఉన్నదో వాళ్ళ తండ్రి కూడా బయటకు వచ్చి, అయ్యా నా బిడ్డ జీవితాన్ని మీరు దయనీయంగా చేయొద్దు, ఆ పాప పైన ఎటువంటి అఘాయిత్యం జరగలేదని మీడియా పరంగా కూడా చెప్పాడు. తర్వాత మనం చూస్తే దాన్ని సాక్షికి కూడా విలేకరుల ముందుకు వచ్చి సాక్షికి కూడా చెప్పినాడు ఈ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి. దాన్ని సుమోటోగా తీసుకొని పాస్కో చట్టం కింద కేసు రిజిస్టర్ అయిపోయింది. అప్పటి నుంచి కుర్తిలో పట్టిన ఎలకలాగా గిలగిలలా కొట్టుకుంటూ ఉన్నాడు. ఈ కేసు కొట్టేసుకునేదానికి తర్వాత ఎన్నో ఈ సోషల్ మీడియా సైకోలు అంటా రకరకాలు వచ్చాయి, మనం మర్చిపోయినాం. ఆ కేసు చాప్ కింద నీరులాగా పాస్ అవుతూ ఉండింది. ఆ కేసు నుంచి తప్పించుకోవడానికి హైకోర్టులో క్వాష్ పిటిషన్ వేశాడు. ఆ క్వాష్ పిటిషన్ని నిన్న హైకోర్టులో కొట్టివేయడం జరిగింది. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని ఇమ్మీడియట్గా అరెస్ట్ చేయాలా అని ఆ హైకోర్టు అయితే చెప్పడం జరిగింది. మేము దీంట్లో ఇన్వాల్వ్ కాలేము, ఎందుకంటే అక్కడ ఇంకొక సంఘటన జరిగింది. ఏదైతే ఒక పాప గాయపడినదో ఆ పాప వాళ్ళ తండ్రి ఈ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి రీసెంట్గా కుమ్మక్కైనట్లుగా మనకు అర్థమవుతుంది. కాబట్టి హైకోర్టు మా పరిధిలో లేదో మేము పట్టించుకోమని చెప్పేసింది. కాబట్టి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఫైనల్గా ఏం చెప్తున్నా అంటే, నేను సుప్రీంకోర్టుకు పోయి ఆడ క్వాష్ పిటిషన్ వేస్తాను, ఆడకన్నా పోతే సరే, లేకుంటే ఇంకా అరెస్ట్ అయితే ఇంకేం చేసేది అని. ఇక్కడ ఏంటంటే ఎక్కడైనా ఒక చిన్న సంఘటన జరిగితే దాన్ని లబోదిబోమని క్లియర్గా టీడీపీ కూటమి దాన్ని పూయడానికి ప్రయత్నం చేస్తారు ఈ యొక్క వైసీపీ సైకోలు. అందులో భాగంగా ఈ యొక్క అత్యుత్సాహం చూపించాడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి. నిన్నైతే చూసాం కదా, ఏది సీసీ కెమెరాలో తిరుమలలో 16 మందికి కవర్లో డబ్బులు పెట్టుకొని తెచ్చి గాయపడిన వాళ్ళతో కూడా బేరం చేసిన చరిత్ర వీళ్ళది. ఎట్లుంటుంది వైసీపీ వాళ్ళతో, అదే మాదిరి ఆ పాప వాళ్ళ తండ్రితో కూడా బేరం చేసుకొని వాళ్ళ పక్షాన్ని చేసుకున్నారు. నిన్న సీసీ కెమెరాలో రిజిస్టర్ అయింది. అది 16 మందితో వీళ్ళు లాలూచి పెట్టుకున్నారు గాయపడిన వాళ్ళతో. చంద్రబాబు పైన కూటమి ప్రభుత్వం పైన వ్యతిరేకంగా చెప్పండి నేను.
అదేవిధంగా మీరు చూస్తే అర్థమవుతుంది. ఆ విజువల్స్లో చూస్తే ఎవరైనా హాస్పిటల్కి ఏదన్నా దయనీయంగానో ఏదన్నా 4-5 మందితో పోతారు, ఎక్కడైనా సెక్యూరిటీ అడ్డం పెట్టుకొని. వీళ్ళు ర్యాలీ చేశారు ఆ యొక్క హాస్పిటల్లో. వీళ్ళ ప్రవర్తన ప్రవృత్తి ఈ యొక్క సంక్రాంతి నుంచైనా మారాలని నేనైతే కోరుకుంటున్నాను. లేనిపోని దాన్ని అనవసరంగా కూటమి ప్రభుత్వానికి ఆపాదించి జరిగే అభివృద్ధిని ఆపి వీళ్ళ ఒక సునకానందం పొందాలి అనే ఆలోచనల నుంచి కాస్తన్న విరమించుకుంటారని నేనైతే ఆశిస్తున్నాను. మీరు చూసినట్లయితే వీళ్ళే దాడులు చేయడం గతంలో మనం చూసాం. విజయవాడలో వరదలు వచ్చినప్పుడు ఆ కృష్ణా నది పైన ఆ ప్రకాశం బ్యారేజ్ని ఢీ కొడితే కృష్ణా జిల్లా మొత్తం మునిగిపోతుంది, తద్వారా కూటమి ప్రభుత్వం దిగిపోతుందని చెప్పి ఆ నందిగం సురేష్ ఏ పని చేశాడో, ఇది పడవల్లో టన్నులు కొద్దీ ఇసుక వేసుకొని ఆ ఫ్లోలో వదిలినాడు ఏది బోట్లని. అది పోయి బ్రిడ్జిని కనుక గుద్దుకుంటే ఆ యొక్క బ్రిడ్జ్ కనుక కూలిపోతే ఆ నీరంతా కృష్ణా జిల్లా వాసులపై పోయి అందరూ జలమట్టం అయిపోతారు అనే ఆలోచనతో అది వాళ్ళు చేసిన ప్రయత్నం. అదేవిధంగా అవకాశం వచ్చిందని చెప్పి నిన్న తిరుమలలో ఏం జరిగిందని చూసాము. ఈ యొక్క చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కూడా అదే ప్రయత్నం చేశాడు. వీళ్ళ ప్రయత్నాలు ఎప్పటికప్పుడు ప్రజలు గమనిస్తూ ఉన్నారు. వీళ్ళ ఆటలు సాగు అని అయితే నేనైతే చెప్పదలుచుకున్నాను. ఇది ఇవాళ ముఖ్యమైన విషయం. మరో విషయంతో మరోసారి ముందుకు వస్తాను. ధన్యవాదాలు.